హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో చాలా మంది రియల్ ఎస్టేట్ అంటే హైదరాబాద్ ఒక్కటే అనుకుంటారు. అలా కాకుండా దాని చుట్టుపక్కల టైర్ 3 అండ్ టియర్ 2 టౌన్స్లో కూడా మంచి రియల్ ఎస్టేట్ అనేది నడుస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఖమ్మంలో ఉన్నాను అండ్ సుమన్ టీవీ వాళ్ళు ఖమ్మంకి వచ్చేసారు. బికాజ్ ఇక్కడ రియల్ ఎస్టేట్ చాలా బాగా బూమ్ అవుతుంది. ఎస్పెషల్లీ శ్రీ సిటీ అనేది ఒక నమ్మకమైన బ్రాండ్ లాగా నిలిచిపోయిందనమాట. ఇక్కడ వీళ్ళు ప్లాట్స్ అండ్ వెంచర్స్ డిజైన్ చేయట్లేదు, డెవలప్ చేయట్లేదు, కమ్యూనిటీని బిల్డ్ చేస్తున్నారు. ఆల్రెడీ శ్రీ సిటీలో 350 ఏకర్స్లో డెవలప్ చేసిన దాంట్లో 2000+ ఫ్యామిలీస్ ఆల్రెడీ లివింగ్ ఉన్నారు. సో ఇంకా ఎలా డెవలప్మెంట్స్ చేస్తున్నారు, అసలు శ్రీ సిటీ బ్రాండ్ అంటే ఏంటి అని చాలా డీటెయిల్గా తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ సిటీ CEO విజయ్ గారు, గరికపాటి విజయ్ గారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హలో విజయ్ గారు, హౌ ఆర్ యూ? ఆల్ గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో యూజువల్గా మనకు రియల్ ఎస్టేట్ అనగానే ఎక్కడ చూసినా ఓపెన్ వెంచర్స్ వేస్తుంటారు, ఓపెన్ ప్లాట్స్ అంటుంటారు, విల్లా ప్లాట్స్ అంటుంటారు. కానీ అక్కడికి వెళ్ళి చూసిన చుట్టుపక్కల డెవలప్మెంట్స్ బోల్డ్ అని ఉంటాయి, కానీ రెసిడెన్షియల్ బిల్టప్ ఏరియా ఉండదు. మనం అక్కడ వెళ్ళి తీసుకొని ఉండాలి అంటే మాత్రం ఒక 10 years ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. అయితే టియర్ 2, టియర్ 3లో రియల్ ఎస్టేట్ కూడా బూమింగ్లో ఉంది. అండ్ ఇక్కడ ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తామో టియర్ 2, టియర్ 3 దాంట్లో మనకు డబుల్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రిటర్న్స్ అనేవి వస్తాయి అని వింటున్నాము. అండ్ ఎస్పెషలీ శ్రీ సిటీ మన బ్రాండ్ అండ్ అలాగే మన కమ్యూనిటీ ఎలా ఉంది ఏంటి అండ్ దాని డెవలప్మెంట్స్ ఎలా చేస్తున్నారు, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ టు ఇన్వెస్ట్. అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు మేము వి బిల్డ్, లైక్ మా ట్యాగ్ లైన్ ఏంటంటే వి బిల్డ్ కమ్యూనిటీస్, వి డోంట్ సెల్ ఓపెన్ ప్లాట్స్ అండ్ జస్ట్ గెట్ అవే. దట్స్ అవర్ మోటో, రైట్? సో ఇప్పుడు మీరు ఇది కనుక చూస్తే మా నాన్నగారు 2015లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. కరెక్ట్గా తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిన టైం. సో అప్పుడు రఫ్లీ అబౌట్ 15 lakhsకి ఇండిపెండెంట్ ఇల్లు ఇచ్చాం మేము. సో అదే ఇల్లు ఈరోజు 60 lakhs అయింది. సో ఇఫ్ యూ కుడ్ ఫ్యాక్టర్ ఇన్ ది అప్రిసియేషన్, రైట్? సో typically 4-fold. 4 times. And when people say 10 times అవుతుంది, 15 times అవుతుంది, 20 times, that's all speculation. Definitely, right? That's not reality actually. It's not reality. So అంటే ఆ పుష్ ఉంటేనే జనాలు కూడా విల్ గో ఇన్వెస్ట్ సమ్వేర్ అంటారు. సో ఇప్పుడు మనం కూడా మన పిల్లల కోసం అంటే మన ఇండియన్ డిఎన్ఏనే ఏంటంటే మనం ₹1 సంపాదిస్తే ఒక సర్టన్ అమౌంట్ మన పిల్లల కోసం వాళ్ళ ఫ్యూచర్ సెక్యూర్ చేయడం కోసం ఇన్వెస్ట్ చేస్తాం. సో ఇట్ కుడ్ బి స్టాక్స్, ఇట్ కుడ్ బి రియల్ ఎస్టేట్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, రైట్? ఒక 2 generations వరకు మనం హ్యాపీగా చూసుకోవాలి. ఒక ఇన్వెస్ట్మెంట్ అవెన్యూ అనేది ఉండాలి అని. ఇప్పుడు మేము జనరల్గా ఎవరైనా ఓపెన్ ప్లాట్స్ అన్నప్పుడు అది రెసిడెన్షియల్ ప్లాట్స్ కదా. సో ఇట్స్ నాట్ అ బ్యారన్ ల్యాండ్, రైట్? ఇప్పుడు నేను కూడా నాకు పర్సనల్గా ఒక ప్లాట్ కొనాలి అనుకున్నప్పుడు అక్కడ నేను ఒక్కడనే ఇల్లు కట్టుకునేటట్టు ఉంది, కానీ 10-15 years దాకా అక్కడ ఒక కమ్యూనిటీ బిల్డ్ అయ్యేటట్టు లేదు. డెఫినెట్లీ ఇప్పుడు అదే అయిపోతుంది హైదరాబాద్ మొత్తంలో. మేము ఎక్కడైనా ఒక ప్లాట్ తీసుకోవాలి, అక్కడ మేము ఫ్యూచర్ లో ఇల్లు కట్టుకోవాలంటే మినిమం 10-15 years వెయిట్ చేయాల్సిందే టు మేక్ దట్. అంటే అది రెసిడెన్షియల్ బిల్టప్ ఏరియా అవ్వడానికి వీ హ్యావ్ టు వెయిట్. బట్ ఇది అలా కాదు అని అనిపిస్తుంది, బికాస్ ఐ హావ్ సీన్ ఆల్ ది రెసిడెన్షియల్ బిల్టప్ ఏరియాస్ అండ్ వీఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ రెసిడెన్షియల్ బిల్టప్ ఏరియాస్. సో ఇప్పుడు ఇందులో ఒక 2000+ ఫ్యామిలీస్ ఉంటున్నాయండి. సో ఈ 2000+ ఫ్యామిలీస్ లో ఏంటి అంటే ఎవరికైనా ప్లాట్స్ కావాలన్నా ప్లాట్స్ 20 lakhs నుంచి స్టార్ట్ చేసాము. ఆ తర్వాత ఇల్లు కావాలి అంటే 45 lakhs నుంచి ఇండిపెండెంట్ ఇల్లు G+2 స్ట్రక్చరల్ స్ట్రెంత్ ఇస్తున్నాం. విచ్ మీన్స్ వాళ్ళు ఈ రోజు వాళ్ళ స్తోమత తక్కువ ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ తీసుకొని రేపు పిల్లలు పెద్ద అయ్యాక కావాల్సి వస్తే వాళ్ళు 2 floors వాళ్ళు సొంతగా వేసుకోవచ్చు. అట్లానే విల్లాస్ వచ్చేసి మీకు 95 lakhs నుంచి స్టార్ట్ చేసాం. సో అవర్ కాన్సెప్ట్ ఈస్ లగ్జరీ యట్ అఫోర్డబిలిటీ అనమాట. సో లేదు నాకు ఇంకా తక్కువలో కావాలి అని అంటే బిల్డింగ్ హౌస్ ఈజ్ నాట్ రాకెట్ సైన్స్, టు బి ఆనెస్ట్, రైట్? అండ్ లేడీస్ ఇంకా వాళ్ళ టేస్ట్కి తగినట్టు వాళ్ళు కూడా డిజైన్ చేసుకొని అబ్సల్యూట్లీ. సో మీరు మా దగ్గర ప్లాట్ తీసుకొని మీరు సొంతగా కూడా కట్టుకుంటానన్న వీల్ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీ రిగార్డ్. సో మా దగ్గర ఉన్న మేసన్స్, మా వెండర్స్, డైరెక్ట్ కాంటాక్ట్స్ కూడా మీకు ఇస్తాం. మీరు కట్టుకుంటే మీకు ఇంకా తక్కువలో కూడా అయిపోతుంది అనమాట. సో యూజువల్గా రియల్ ఎస్టేట్ అంటే చాలా మంది హైదరాబాద్ మీదనే ఇంట్రెస్ట్ చూపుతారు. మీరేమో ఇక్కడ 350 acres లో శ్రీ సిటీ డెవలప్ చేస్తున్నారు. అసలు ఎవరెవరు వచ్చి కొంటారు? అసలు ఖమ్మంలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? NRIs కానీ, వాళ్ళు అంటే పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ కానీ, బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ హైదరాబాద్ అనే అంటున్నారు. వై ఖమ్మం? సో జస్ట్ బ్రీఫ్ అబౌట్ మై బ్యాక్గ్రౌండ్. నేను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ కింద ఉండేవాడిని. జర్మనీలో పనిచేసేటప్పుడు సేల్స్ ఆఫీసెస్ అన్ని ఫ్రాంక్ఫర్ట్, తర్వాత స్టుట్గార్ట్ లాంటి మెయిన్ ఏరియాస్
లో ఉండే. డెవలప్మెంట్ సెంటర్స్ అన్ని చిన్న చిన్న విలేజెస్ లో ఉండే. సో అక్కడ ఏంటంటే డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ ఉంది. అట్లా నేను సింగపూర్ లో చేసినప్పుడు సింగపూర్ కూడా రెడ్ డాట్ అనేటోళ్ళు. వాళ్ళు ఏంటి అంటే ఎప్పుడైతే పాపులేషన్ పెరుగుతుందో, ఫారెన్ వర్కర్స్ పెరుగుతున్నారో వాళ్ళు కంటైన్ చేసేవాళ్ళు. సో అలానే ప్రతి సిటీకి కూడా, హైదరాబాద్ అనే కాదు, బెంగళూరు కానీ, చండీగఢ్ విచ్ ఇస్ ద మోస్ట్ వెల్ ప్లాన్ సిటీ, దానికి కూడా ఏంటి అని అంటే ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటాక ఏంటి అంటే ఎంప్లాయీ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. సో కంపెనీస్ న్యాచురల్లీ మీరు ఇప్పుడు 2 hours 3 hours జనరల్గా 2 hours 3 hours మీరు కనుక ట్రాఫిక్ లో గడుపుతా ఉంటే, దిస్ ఇస్ ఆల్ మెంటల్ స్కిల్, రైట్? సో ఈ స్కిల్ మీరు ఫ్రస్ట్రేషన్ తోటి ఏంటి అని అంటే పెద్దగా ప్రొడక్టివ్ అవ్వలేరు. కాబట్టి దెర్ ఈస్ ఆల్సో దిస్ పుష్ ఫ్రమ్ ది గవర్నమెంట్ టు యాక్చువల్లీ మూవ్ జాబ్స్ టు tier 2 and tier 3 బికాస్ మనది మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, మీరు ఇండస్ట్రీకి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కడ కూర్చొని. సో రేపు రాను విత్ ది అడ్వెంట్ ఆఫ్ AI అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ స్టఫ్, రైట్? సో మీరు ఇంట్లో నుంచి చేసుకోవచ్చు. సో విచ్ మీన్స్ tier 2 tier 3 ప్లేసెస్ లో మీకు చాలా పుష్ ఉంటుంది. సో దిస్ వాజ్ లైక్, ఇప్పుడు మీరు ఆ గ్లింప్సెస్ కోవిడ్ టైమ్ లో చూసారు. లాట్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ కేమ్ మైగ్రేట్ అయిపోయారు అండ్ దట్ కైండ్ ఆఫ్ ఈజ్డ్ హైదరాబాద్ ఆల్సో. ఇప్పుడు మీరు హైదరాబాద్ వాస్ అనుకోండి, మీకు కూడా ఏంటి అంటే యూ బ్రీత్ ద ఫ్రెష్ ఆఫ్, లైక్ యూ బ్రెత్ సమ్ ఎయిర్, రైట్? సో అలానే ఇక్కడ మేము ఎందుకు పర్టికులర్ గా చేస్తున్నాం అంటే ది కనెక్టివిటీ పర్ సే మాకు ఇటు అమరావతి దగ్గరే, ఇటు హైదరాబాద్ దగ్గరే. ఇక్కడ నుంచి అమరావతి 90 kilometers దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ ఇప్పుడు మనకి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేస్ వచ్చాక కరెక్ట్ 3 hours లో నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటాను. బికాజ్ ఐ సెడ్ ఐ షటిల్ ఫ్రమ్ ఖమ్మం టు సింగపూర్, కరెక్ట్ 3 hours టైంలో మీరు వెళ్ళి ఉంటారు. ఎవరైనా ఉన్నారా అంటే ఖమ్మం అనగానే మీరు అన్నట్టు tier 2 tier 3 టౌన్స్ కాబట్టి పెద్ద పెద్ద హైయర్ అఫీషియల్స్ ఉంటే కూడా బాగుంటది కమ్యూనిటీ అన్న ఒక ఫీల్ లో ఉంటారు కదా. సో ఇక్కడ యాక్చువల్ గా శ్రీ సిటీలో కూడా చాలా మంది అఫీషియల్స్ ఉన్నారని చెప్పారు. సో ఎవరెవరు ఉన్నారు ఏంటి? సో మన మంత్రివర్యులు గౌరవ తుమ్మల గారు కూడా శ్రీ సిటీలోనే ఉన్నారు. వారి ఇల్లు వాళ్ళదేనా ఇది హౌస్? అండ్ అట్లానే మీరు లేఅవుట్స్ లో ఏంటి అంటే జస్ట్ ప్లాట్స్ అమ్మి వెళ్ళిపోయేటోళ్ళని చూస్తారు. మేము ఈ కమ్యూనిటీ బిల్డ్ చేయడమే కాక మా ఇల్లు కూడా పక్కనే. సో ఫస్ట్ టైం ప్రమోటర్ అండ్ వన్ ఆఫ్ ద అంటే పొలిటికల్ వాళ్ళు కూడా ఉండడం అనేది ఇట్ ఈస్ చాలా రేర్ గా చూసాం. హైదరాబాద్ లో అయితే అసలు చూడము. ఆల్సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ NRIs as well. ఇందులో చాలా మంది NRIs కూడా ఉన్నారు. అండ్ వి ఫోర్సీ ఇన్ ద నెక్స్ట్ 3-4 years ఇప్పుడు మా USPs వచ్చేసి JNTU పాలేరు పక్కనే, తర్వాత 30 acres లో 150 crores తోటి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి కడుతున్నారు ఇక్కడే పక్కనే దీనికి. సో మేము వరంగల్ రోడ్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ హైదరాబాద్ రోడ్ దాకా వెళ్ళిపోయాం. కరెక్ట్ గా 10 furlongs దూరంలో మీకు ఔటర్ రింగ్ రోడ్, ఖమ్మం ఔటర్ రింగ్ రోడ్. అంటే రేపు మీరు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలన్నా, నాగ్పూర్ నుంచి అమరావతి వెళ్ళేదైనా దిస్ ఇస్ ద జంక్షన్. అండ్ ఖమ్మంకి మీకు తీగల వంతెన ఉంది చూసారు, కేబుల్ బ్రిడ్జ్, విచ్ ఇస్ లైక్ మీ హైదరాబాద్ స్కై లైన్ అనగానే అదే చూపిస్తారు అని ఫిల్మ్స్ లో. సో అలానే మాకు కూడా ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ అయింది. సో దిస్ బికమ్స్ న్యూ ఖమ్మం అన్నమాట ఈ ఏరియా. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎంట్రీ పాయింట్ దాకా ఇది మున్సిపాలిటీ అయిపోయింది బికాస్ ఆఫ్ ద షియర్ నంబర్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీస్ దట్ ఆర్ దేర్ అండ్ లివింగ్ గేటెడ్ కమ్యూనిటీస్ దట్ ఆర్ దేర్. సో రేపు ఇది కొత్త ఖమ్మం డౌన్ టౌన్ అనుకోవచ్చు. అయితే మీరు ప్లాట్స్ వేయట్లేదు, కమ్యూనిటీని బిల్డ్ చేస్తున్నా అన్నారు కాబట్టి దిస్ ఇస్ బెస్ట్ ఆన్సర్ యాక్చువల్ గా. ఎందుకంటే చుట్టుపక్కల చాలా మంది ఆల్రెడీ ఉన్నారు అండ్ మీ ఇల్లు కూడా ఇక్కడే ఉంది. అండ్ నెక్స్ట్ అసలు ఏమున్నాయి ప్రాజెక్ట్స్ లోపల, అంటే ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. యూజువల్ గా కమ్యూనిటీ అనగానే మనకు క్లబ్ హౌస్ అంటారు, స్విమ్మింగ్ పూల్ అంటారు, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అంటారు. ఫర్ ఏ చేంజ్ మీరు ఇక్కడ కమ్యూనిటీని బిల్డ్ చేస్తాను అన్నారు కదా, ఎంత డిఫరెంట్ గా బిల్డ్ చేస్తున్నారు, ఏమేమి ఉన్నాయి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అఫోర్డబిలిటీకి ఎక్కువ ఇది ఇచ్చాము. సో 15 lakhs లో ఇల్లు ఇచ్చాము అప్పుడు స్టార్టింగ్ లో. ఇండిపెండెంట్ హౌస్ 15 lakhs కి ఇచ్చారు అప్పుడు. సో ఇప్పుడు ప్లాట్ కూడా ఆ రేట్ కి రావట్లేదు. సో మేము అలా 2000 కుటుంబాలకి ఇల్లు ఇచ్చాము ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ 2000+ ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట. ఓకే. అలానే ఇప్పుడు ఒకసారి ఇళ్ళు అన్నీ అయిపోయాక నెక్స్ట్ ఏంటి అంటే ఎప్పటి నుంచో శ్రీ సిటీ అంటే అమ్మవారి పేరు. సో ఒక అమ్మవారి టెంపుల్ కడదామని మేము అనుకున్నాం. సో ఇక్కడ కట్టడం పెద్ద గొప్ప కాదు, విశేషం కాదు. ఏంటంటే మెయిన్ కట్టాక పూజారి నిత్యం ఉండాలి కదా. సో అందుకని ఏంటి అని అంటే ఒక సిగ్నిఫికెంట్ పాపులేషన్ వచ్చాక
టెంపుల్ కట్టాం మేము. టెంపులే కాకుండా ఇక్కడ ముస్లిం సోదరులు కూడా ఉన్నారు, వాళ్ళకి మసీద్ కట్టడంలో వాళ్ళకి హెల్ప్ చేసాం. అట్లానే క్రిస్టియన్ సోదరులకి చర్చ్ కూడా ఒక రిలీజియస్ ప్లేస్ ఇచ్చాం అన్నమాట. సో అట్లా కావాల్సిన ఎమ్యూనిటీస్ అన్ని ఇచ్చాం. అట్లానే ఒక స్కూల్ ఉంది, ఒక హాస్పిటల్ ఉంది, ఒక ఫార్మసీ ఉంది. మీకు నివసించడానికి కావాల్సిన ఎమ్యూనిటీస్ అన్ని ఇప్పుడు శ్రీ సిటీలో ప్రొవైడ్ చేశాం. సో నాట్ ఓన్లీ దాట్, ఇప్పుడు ఏంటి అంటే మంత్రి గారు ఉంటున్నారు కాబట్టి కొంచెం ప్రీమియం క్లయింట్స్ కూడా వచ్చి మాకు పెద్ద విల్లాస్ కావాలి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు శ్రీ సిటీ ఫ్రంట్ సైడ్ అని చెప్పేసి విల్లాస్ 95 lakhs లగ్జరీ అట్ అఫోర్డబిలిటీ బ్యాండ్ వ్యాగన్ తోటి స్టార్ట్ చేసాం. 95 lakhs మనకి విల్లా కూడా వచ్చేస్తుంది. అండ్ అలానే నాట్ జస్ట్ కేటరింగ్ టు రిచ్ కమ్యూనిటీ అలోన్, సామాన్యులకు అందుబాటులో 20 లక్షలకి రెసిడెన్షియల్ ప్లాట్. అండ్ వాళ్ళు ఇమిడియట్ గా వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు. ఇట్స్ నాట్ లైక్ వి నీడ్ నాట్ టు వెయిట్ ఫర్ 10 years. ఇది డిటిసిపి లేఅవుట్ అండి. సో అన్ని అనుమతులు ఉన్న లేఅవుట్. అట్లానే ఇప్పుడు ఇండిపెండెంట్ ఇల్లు వచ్చేసి 45 lakhs G+2 స్ట్రక్చరల్ స్ట్రెంత్. అంటే మేము ఇచ్చేది గ్రౌండ్ ఫ్లోరే, బట్ మీరు ఫ్యూచర్ లో 2 ఫ్లోర్లు వేసుకోవచ్చు అన్నమాట. సో 45 lakhs నుంచి ఇండిపెండెంట్ హౌసెస్, రెసిడెన్షియల్ ప్లాట్స్ 20 lakhs నుంచి, అట్లానే విల్లాస్ వచ్చేసి 95 lakhs నుంచి. ఇప్పుడు కొత్తగా ఎంట్రన్స్ లో శ్రీ సిటీ ఫ్రంట్ సైడ్ ప్రాజెక్ట్ అని స్టార్ట్ చేసాం. సూపర్. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు, వెతుకుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? ఓకే, సో ఎవరైనా సరే రూపాయి పెరగడానికే కొనుక్కుంటారు, కొనే ప్లేస్ వెతుకుతారండి. నా సిన్సియర్ సజెషన్ ఏంటి అని అంటే, మీరు హైదరాబాద్లో చెప్పినట్టు ఈ బారన్ ల్యాండ్స్ లో కొంటే మీరు రేపు ఎటెల్నా, రేపు వరల్డ్ వార్ వచ్చినా కనీసం మీరు ఉండాలి అనుకునే చోట, మీరు కట్టుకోవాలి అనే ప్లేస్ లో కొనుక్కోండి. సో కమ్యూనిటీ రెడీగా ఎస్టాబ్లిష్ అయి ఉన్న చోట కొనుక్కుంటే మీకు అదొక ఆప్షన్ ఉంటుంది. సో వెన్ ద ఎంటైర్ వరల్డ్ గోస్ సౌత్, రైట్, అట్లీస్ట్ యూ హ్యావ్ సంథింగ్ దట్ యూ కెన్ రిలై ఆన్. దట్ ఈస్ మై advice to anybody who wants to sell. Not just my place, ఏదైనా ఇప్పుడు మీరు లాస్యా గారు మీరు ఒక చోట కొనుక్కోవాలి అనుకున్నారు అనుకోండి, తక్కువలో కావాలంటే న్యాచురల్లీ ఇప్పుడు నేను బిల్డర్ అనుకోండి, నా మార్జిన్ యాడ్ చేసుకునే కదా మీకు అమ్మేది. సో మీకు ఈ రోజు అంత స్తోమత లేదు, మీరు ఓన్లీ నేను ప్లాట్ కొనుక్కుంటాను తర్వాత ఇల్లు కట్టుకుంటాను అనేటప్పుడు, might as well buy in a location where there is an established community. That is like win-win situation and double benefit అన్నమాట యాక్చువల్లీ. సో అయితే ఖమ్మంలో శ్రీ సిటీలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏమంటారు? ఓకే, నా లొకేషన్ యూఎస్పీ అండి మెయిన్. ఇప్పుడు మొన్నటిదాకా ఏంటి అంటే మా పాత్రే ఉండేది. ఏంటి అంటే ఇది ఒక మూలకు ఉండేది, టు బి ఆనెస్ట్, ఒక మూలకు ఉండేది. దట్స్ వై వీ కుడ్ గివ్ ప్రైజెస్ అట్ 15 lakhs ఇండిపెండెంట్. ఇప్పుడు ఈ ఇళ్ళు అన్ని ఆల్మోస్ట్ 15 lakhs కి ఇచ్చిన ఇల్లు, 15-20 lakhs కి ఇచ్చిన ఇల్లు, 15 lakhs కి ఇచ్చిన ఇల్లు. ఇప్పుడు వీళ్ళు కొంచెం రెనోవేట్ చేసుకొని ఇప్పుడు నేను కట్టాలన్నా 60-65 lakhs అవుతుంది. సో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగిపోయింది. నా లొకేషన్ అడ్వాంటేజ్ ఇప్పుడు ఏంటి అని అంటే, ఇప్పుడు ఖమ్మం పెద్దగా అవుతున్న కొద్దీ జేఎన్టీయూ పాలేరు ఇక్కడే అండి. సో రేపు పిల్లలు బయట నుంచి వచ్చి వాళ్ళు ఉన్నప్పుడు ఒక ఈకో సిస్టమ్, ఇప్పుడు డిమార్ట్, ఇది మున్సిపాలిటీ అవడం వల్ల అన్ని కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ హబ్స్ కానివ్వండి, మాల్స్ కానీ, ఇవన్నీ ఇప్పుడు మీకు ఇటు సైడ్ వస్తున్నాయి. సో జేఎన్టీ ఒకటే కాదు, నర్సింగ్ కాలేజ్ ఒకటి, తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటి, తర్వాత ఈ ఔటర్ రింగ్ రోడ్ ఎంట్రీ పాయింట్ నుంచి మీకు మన కేబుల్ బ్రిడ్జ్ దాకా. కేబుల్ బ్రిడ్జ్ ఒకటే కాదు, ఖమ్మానికి కరకట్ట ఒక ఎంబాంక్మెంట్ లాంటిది కడుతున్నారు. సో అదేంటంటే పెద్ద టూరిజం హాట్స్పాట్ లాగా అవుతుంది. సో లైక్ మీరు హైదరాబాద్ చూసినా ఏంటి అని అంటే, ఈదర్ యూ హ్యాంగ్ అవుట్ ఇన్ మాల్స్ ఆర్ మూవీస్, రైట్? అదే మీరు ఇక్కడ కూడా ఉంటుంది. బట్ ఏమన్నా ఎంటర్టైన్మెంట్ స్పాట్స్ ఉన్నాయంటే పబ్స్, క్లబ్స్ ఇవే కదా. బట్ అదే వైజాగ్ అనుకోండి, యూ కెన్ గో హ్యాంగ్ అవుట్ ఆన్ ద బీచ్, రైట్? సో ఈ ఎంటర్టైన్మెంట్ ఆప్షన్ కూడా మీకు ఈ టూరిజం హాట్స్పాట్ అనేది ఒకటి ఈ మున్నేరు నది ఎంబాంక్మెంట్ పక్కన జరుగుతుంది. బట్ దిస్ ఇస్ ద రైట్ టైం అంటారా ఇక్కడ శ్రీ సిటీలో, ఖమ్మంలో ఇన్వెస్ట్ చేయడం? వెల్ టైం పరంగా నేను చెప్పేది ఏంటంటే, ఖమ్మం అని కాదు, ఏదని ఎక్కడైనా కానీ మీకు టుడే ఇట్ ఈస్ బయర్స్ మార్కెట్. అంటే బాగా హైలో ఉన్నప్పుడు ఏంటంటే సెల్లర్ ఏ కోట్ ఏ చెప్తే బయర్ అది దానికి తల వంచాల్సిందే. ఇప్పుడు ఏంటి అంటే ఈ మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు స్టాక్స్ లో, ఎక్విటీ మార్కెట్ లో కూడా, వెన్ ద మార్కెట్ ఈస్ లో, మేజర్ ఇన్వెస్టర్స్ అప్పుడే పోయి ఉంటారు.
సో మార్కెట్ గట్టిగా ఉన్నప్పుడు మీరు కూడా మీకు హ్యాగ్లింగ్ పొటెన్షియల్ ఉంటుంది, అంటే మీరు బార్గెన్ చేసుకోవచ్చు అండ్ రూపాయి తక్కువ కొనుక్కోవచ్చు. సో దిస్ ఇస్ డెఫినెట్లీ ద రైట్ టైం ఫర్ పీపుల్ టు ఇన్వెస్ట్ ఎనీవేర్. ఓకే. అండ్ ఎస్పెషలీ మనం ఖమ్మం శ్రీ సిటీలో ఇన్వెస్ట్ చేస్తే కూడా ఇంకా మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తాయి. బికాస్ టియర్ 2 టియర్ 3లోనే ఎక్కువ రియల్ ఎస్టేట్ బూమింగ్గా ఉంది. హైదరాబాద్లో ఎవరైనా కొనలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు హ్యాపీగా ఇక్కడ వచ్చి కొనొచ్చు. ఎవ్రీథింగ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అండ్ శ్రీ సిటీ ఆల్రెడీ కమ్యూనిటీని బిల్డ్ చేస్తున్నాము అన్నారు, కానీ ఆల్రెడీ చేసేసారు. యూ హ్యావ్ సీన్ దట్. సో డెఫినెట్లీ ఖమ్మంలో ఎవరైనా ఒక మంచి రెసిడెన్షియల్ ప్లాట్ కానీ విల్లా కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనుక్కోవాలి కట్టుకోవాలి అనుకుంటే శ్రీ సిటీ ఇస్ ద బెస్ట్ ప్లేస్. Thank you so much. Thanks for coming here, and I'm glad that మీ మీడియం ద్వారా we are not aggressively into marketing. మేము పెద్దగా మార్కెట్ చేయం వాస్తవంగా. ఇప్పటికీ చాలా మంది శ్రీ సిటీ అంటే ఏంటో తెలియదు. బట్ I think now is a forum where I think your platform is a forum where I can actually tell what we are doing, and if we are really useful to people, then I'm glad. ఎస్, డెఫినెట్లీ చాలా మంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు, కానీ కరెక్ట్ ప్లేస్ ఏంటి, కరెక్ట్ టైం ఏంటి, ఒక మంచి ప్లాట్ తీసుకోవాలి, రెసిడెన్షియల్ ప్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారు. సో మీలాంటి వాళ్ళు అందరూ వచ్చి ప్రమోట్ చేసుకుంటే కానీ క్లయింట్స్కి తెలియదు అన్నమాట. మాది డిటిసిపి లేఅవుట్ కావడం వలన మీకు అన్ని బ్యాంక్ లోన్స్, లైక్ ప్లాట్స్ అనే కాదు, పీపుల్ సపోర్ట్ ఇన్ బ్యాంక్ లోన్స్. అబ్సల్యూట్లీ వి డూ దట్. అండ్ సో అఫ్ కోర్స్ క్లయింట్ కి బ్యాంక్ లోన్ ప్రొవిజన్, సిబిల్ స్కోర్ అంతా బాగుంటే విల్ అసిస్ట్ ఇన్ ఆల్ దాట్. సో బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, ప్లాట్స్ అనే కాదండి. లైక్ ఐ సెడ్, మేము ప్రైమరీలీ ఇంటూ రెసిడెన్షియల్ థింగ్స్. సో మీరు ఇల్లు కానీ విల్లా కానీ ప్లాట్ కానీ ఏది కావాలన్నా మా దగ్గర ఎండ్ టు ఎండ్ అన్ని అవైలబుల్. సో ఆల్ ఇన్ వన్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అండి.